వెల్కమ్ టు ద PHP ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్గా పెట్టండి. సో PHP లూప్స్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. జనరల్గా మనకి అంటే మీకు ఏదైనా రిపీట్ అవ్వాలి అంటే లూప్స్ని యూజ్ చేసుకుందాం అనమాట. యూ హ్యావ్ ద వైల్ అని, డూ వైల్ అని, ఫర్ అని, ఫర్ ఈచ్ అని లూప్స్ ఉన్నాయి. ఫర్ ఈచ్ రిలేటెడ్ టు ద అర్రేస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఫర్ ఈచ్ స్టేట్మెంట్ గురించి చెప్తాను. ఇప్పుడు ఫర్ లూప్ గురించి చూద్దాం. లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఫర్ లూప్కి సింటాక్స్ ఏంటంటే, సింటాక్స్ ఫర్ తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్, అందులో 3 స్టేట్మెంట్స్ ఉంటాయన్నమాట. సో ఇనిషియలైజేషన్ అంటాము, కండిషనల్ చెకింగ్ అంటాము, ఇంక్రిమెంట్ బై డిక్రిమెంట్, తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రేసెస్లో మనకు కావాల్సిన కోడ్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో అది రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, నాకు నా నేమ్ని వెల్కమ్ టు వెంకట్ అనే నేమ్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలి నేను. ఓకే, వెల్కమ్ టు వెంకట్ లేకపోతే వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అనే స్ట్రింగ్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. అప్పుడు మనం ఏం రాస్తాము, ఈకో వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని చెప్పి 10 ఈకో స్టేట్మెంట్స్ రాస్తాం. అలా రాయడం వల్ల కోడ్ అనేది ఎక్కువైపోతుంది. సో నాకు సేమ్ థింగ్ రిపీట్ అవ్వాలి కాబట్టి ఫర్ లూప్స్లో పెట్టుకుని ఆ స్టేట్మెంట్ని 10 టైమ్స్ రన్ చేయమని చెప్తాం అన్నమాట. సో ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి ఫర్ లూప్స్కి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. సో ఇక్కడ న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. న్యూ ఫైల్ ఫర్ డాట్ PHP. సో నాకు ఇక్కడ HTML కోడ్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి అవసరం లేదు, అది ఉంటే తీసుకున్నాను. సో PHP కోడ్ స్టార్ట్ చేస్తున్నాను. PHP కోడ్ ఎంటర్ చేశాను. సో నాకు ఒక వేరియబుల్ తీసుకుని అందులో వెల్కమ్ టు PHP అనేది రాస్తున్నాను. $నేమ్ ఈక్వల్స్ టు వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్. సో ఇది 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటున్నాను కాబట్టి మీరు ఈకో $నేమ్ అని 10 టైమ్స్ రాసుకోవచ్చు. అలా రాయకుండా ఫర్ లూప్ని తీసుకున్నాను. ఫర్ సో ఎన్నిసార్లు రావాలి 10 టైమ్స్. సో అందుకని ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను. $i ఈక్వల్స్ టు 0. ఓకే, తర్వాత $i ఈజ్ లెస్ దాన్ 10. ఓకే, తర్వాత $i, సో ఎప్పుడు కూడా డాలర్ మర్చిపోవద్దు, $i ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఈ ఫర్ లూప్లో ఏం రాస్తున్నాము, ఇక్కడ ఈకో నేమ్ అని రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ నేను టెంపరరీ వేరియబుల్ ఒకటి తీసుకున్నాను, ఎందుకు 10 టైమ్స్ ప్రింట్ కావాలి కాబట్టి. ఫర్ ఇక్కడ వేరియబుల్ వాల్యూని అసైన్ చేశాను. $i ఈక్వల్స్ టు 0 అంటే ఐలో మన వేరియబుల్ ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చుగా. ఐలో ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది, 0 ఈజ్ లెస్ దాన్ 10. ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ కాబట్టి మనకి ఈకో $నేమ్ ఒకసారి ప్రింట్ అవుతుంది, అంటే వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ కర్సర్ ఇక్కడికి వస్తుంది. i ప్లస్ ప్లస్ అంటే 1. ఓకే, 1 అంటే i ఈజ్ లెస్ దాన్ 10. ట్రూ నా ఫాల్స్, మళ్ళీ ఈ స్టేట్మెంట్ చెక్ చేసుకుంటుంది. ఫాల్స్ ట్రూ కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్. అలా i 9 తర్వాత i ప్లస్ ప్లస్ 10 అయింది. 10 ఈజ్ లెస్ దాన్ 10 ఫాల్స్ కాబట్టి ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ టెర్మినేట్ అయిపోతుంది. అవుట్పుట్ చూడండి ఒకసారి. సో ఫర్ లూప్ for.php వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్, వెల్కమ్ టు. సో మనకి ఇక్కడ ఒక ఆర్డర్లో లేదు, అందుకని ఒక BR ట్యాగ్ని యాడ్ చేద్దాం. కన్కాటినేషన్ చేస్తున్నాను BR ట్యాగ్ని.
సో వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ అని ప్రింట్ అయింది. అలాగే నాకు ఎన్నో టైం అనేది కూడా నాకు డిస్ప్లే అవ్వాలి. ఓకే, అందుకని $i కన్నా నేమ్ కన్నా ముందు $i ని ప్రింట్ చేస్తాను. $i డాట్ $name అంటే ఇప్పుడు చూడండి ఒకసారి అవుట్పుట్ ఎలా ప్రింట్ అవుతుందో మనకి. సో 0 1 2 3 4 5 6 9 టైమ్స్ i వాల్యూ ఇంక్రిమెంట్ అయినప్పుడల్లా ఇది ఎలా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ i వాల్యూ 0, అందుకని ఫస్ట్ $i వాల్యూ ఇక్కడ i++ వాడాం కదా, ఇది ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ టు ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఈ స్టేట్మెంట్ రన్ అయిపోయిన తర్వాత i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, సో నాకు ఇక్కడ $i తర్వాత స్పేస్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ స్పేస్ డాట్ స్పేస్ని మళ్ళీ కాన్కాటినేట్ చేశాను అనమాట. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నాకు ఇక్కడ 1 దగ్గర నుంచి ప్రింట్ కావాలి, 1 to 10 అని ప్రింట్ కావాలి. మరి దాన్ని ఎలా చేస్తా, అందుకని i+1 అని వెళ్ళాం, ఉన్నదానికన్నా ఒకటి ఎక్కువ ప్రింట్ అవుతూ ఉంటుంది. సో 1 to 10 లేదు, మీరు కావాలనుకుంటే ఇక్కడే i=1 i<10 అని ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ +1 మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ అయినట్టయితే. ఓకే, నాకు 1 to 100 నెంబర్స్ ప్రింట్ కావాలి. ఇప్పుడు మరి ఎలా ప్రింట్ చేస్తారు, 1 to 100 నెంబర్స్. సో 1 to 100 నెంబర్స్ ప్రింట్ కావాలి అంటే ఇప్పుడు $నేమ్ ప్లేస్లో ఇది తీసేస్తే 1 to 100 నెంబర్స్ ప్రింట్ అయిపోతాయా, అంతే కదా, రైట్. సో $i=100 అని ఇస్తున్నాను, 1 to 100 నెంబర్స్ ప్రింట్ అవుతాయా, 1 to 100. ఓకే, నాకు మల్టిప్లికేషన్ ఆఫ్ 2 అంటే నాకు 9 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ ఒక లిస్ట్గా రావాలి. అందుకని మనం ఏం చేద్దాము, ఇంటూ 9 చేసినట్టయితే మల్టిప్లికేషన్ టేబుల్ వచ్చేస్తుందా అప్ టు 10 వరకు. చూడండి, సో 9 18 20. సో మల్టిప్లికేషన్ టేబులే ప్రింట్ కావాలి నాకు. ఇక్కడ మనం ఈ స్ట్రక్చర్ ఎలా పెడితే నాకు ఎలా రావాలంటే మల్టిప్లికేషన్ 1 * 9 = 9, 1 * 2 * 9 = ఈ విధంగా ప్రింట్ కావాలి. మరి ఎలా, సో ఇక్కడ కన్కాటినేషన్ చేసుకోవాలి స్ట్రింగ్స్. $i*9 కోలన్ $i*9 ఈక్వల్స్ లేకపోతే ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి అవుట్పుట్. సో దీన్ని కన్కాటినేట్ చేస్తున్నాను. సో మల్టిప్లికేషన్ టేబుల్ కరెక్ట్గా ప్రింట్ అయిందా. ఈ విధంగా మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన ప్రోగ్రామ్ చాలా యూజెస్ ఉన్నాయి ఫర్ లూప్తో చేసేవి, అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో చూద్దాము. ఓకే, రియల్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు మీరైతే ఫర్ లూప్ సింటాక్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ తర్వాత ఇక్కడ ఇనిషియలైజేషన్, ఇక్కడ కండిషనల్ చెకింగ్, తర్వాత ఇంక్రిమెంట్ బై డిక్రిమెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఇప్పుడు నాకు ఇదే ప్రోగ్రామ్ని కొద్దిగా రివర్స్ ఆర్డర్లో అంటే 10 దగ్గర నుంచి, అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ టేబుల్ చూసినట్టయితే మీరు 1 * 9 = 9 అని ఇలా ప్రింట్ అయింది. నాకు 10 * 9 = 90 అలా రివర్స్ ఆర్డర్లో ప్రింట్ కావాలి. 1 * 9 = 90, 9 * 9 = 81 ఇలా 5 నుంచి కిందకి ప్రింట్ కావాలి. దానికి మరి మనం ఎలా చేస్తాము, ఏం చేస్తామంటే $i=10 అని తీసుకుంటున్నాను. ఓకే, $i is greater than 0 అని తీసుకుంటున్నాను. ఓకే, i మైనస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, i is equals to 10. సో i అనేది
10 ఫస్ట్ 10 వాల్యూ. సో I అనేది 10 కన్నా 0 కన్నా ఎక్కువ ఉందా, 10 అనేది ఉంది కాబట్టి మనకి 10 into 9 90 అని 99 అని ప్రింట్ 90 అని ప్రింట్ అవుతుంది. తర్వాత I వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయ్యి 9 into 9. ఈ విధంగా మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో 10 star 9 = 90. ఈ విధంగా మనం రివర్స్ ఆర్డర్లో ప్రింట్ చేస్తాం అన్నమాట డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసుకుని. మీరు ఈ కండిషన్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కానీ మీరు $i is greater than 0 అని పెట్టుకోకుండా $i is greater than ఇక్కడ ఏదైనా I is నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే I is less than 10 అని పెట్టామనుకోండి. సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోతుంది. అంటే I వాల్యూ 9 అయింది, 10 8 అయింది, 7 0 అయింది. 0 ఈజ్ లెస్ దాన్ 10 ట్రూ. తర్వాత -1 -2 -3 ఆ విధంగా ఇన్ఫినిటీ లూప్లోకి వెళ్ళిపోతుంది. కండిషన్ ఈ లూప్ అనేది ఎప్పుడు టెర్మినేట్ కాదు. ఓకే, మీరు రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రాయండి. I is greater than 0. ఓకే, 0 కన్నా ఎక్కువ వచ్చేసరికి అంటే 1కి వచ్చేసరికి ఈ బ్లాక్ అనేది బ్రేక్ అయిపోతుంది అన్నమాట. Please subscribe my channel for the more videos.